Please subscribe to హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫస్ట్ అందరికీ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2021 అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మేము 31st నైట్ అండ్ Jan 1 అండి వ్లాగ్ లాగా చూపిస్తున్నాను మీకు. సో మేము వచ్చేసి 31st నైట్ యాక్చువల్గా రామ్కి వర్క్ ఉండడం వల్ల మాకు లేట్ అయిపోయింది. 11కి క్రీమ్ స్టోన్ అయితే ఉంటుంది హిమాయత్ నగర్లో అనేసి అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. మేమైతే వర్క్ ఉండడం వల్ల ఈవినింగ్ కేక్ అయితే తీసుకోలేదు. ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇదైతే 12 వరకు ఉంటుందని తెలుసు కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. సో అక్కడి నుంచి ప్లాన్ అయితే లేదు, కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక మేము ట్యాంక్ బండ్ పైన కట్ చేసుకొని వచ్చేద్దాము ఇంకా అనుకున్నాము. ఇంటికి వచ్చే వరకు టైం అవుతుంది ఎలా అయినా అనేసి. సో అక్కడ అన్నీ ఫ్లైఓవర్స్ అన్నీ క్లోజ్ చేశారు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళలేదు. అందరూ అక్కడే కేక్ తీసుకొని అక్కడే కట్ చేస్తున్నారు. సో టైం కూడా అయ్యింది, మేము కూడా అక్కడే కట్ చేసాము. క్రీమ్ స్టోన్లో కేక్ చాలా బాగుంటుందండి, తెలిసే ఉంటుంది చాలామందికి. ఐస్ క్రీమ్ ఉంటుంది, క్రీమ్ ప్లేస్లో ఐస్ క్రీమ్ బేస్ ఉంటుంది అనమాట. సో అదైతే తీసుకున్నాము, కట్ చేసాము, బెలూన్స్ తీసుకున్నాము. అక్కడ కట్ చేసేసి మంచి లైట్ ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడే కట్ చేసేసి వచ్చాము మేము. ఎవ్రీ ఇయర్ ఇలా పార్టీ చేసుకున్నా కూడా ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్గా అనిపిస్తుందండి, ఈ లాస్ట్ ఇయర్ జరిగిన దాంతో అంతటితో. సో ఇదొక మంచి గుడ్ వైబ్స్తో స్టార్ట్ అవ్వాలి అని మాత్రం అనిపిస్తుంది, స్పెషల్గా అనిపిస్తుంది. అది మొత్తం వెళ్ళిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అన్నట్లు అనిపిస్తుంది. సో మీ 31st సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ చాలా లేట్ అయింది కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్ అయ్యింది మేము వెళ్ళడానికి. సో టిఫిన్ చేసాము, ఇంకా లంచ్ కూడా మేము వెళ్ళే ప్లేస్లో అక్కడ ఉండవు ఏము. సో మేము ఇక్కడే లంచ్ కూడా ప్యాక్ చేసుకొని బిర్యానీ తీసుకొని వెళ్ళాము. సో లంచ్లోకే స్టార్టర్స్ అని చికెన్ మెజెస్టిక్స్ తీసుకున్నాము, కానీ లంచ్ కన్నా 2 hours ముందే అవి తినేసాము మేము. అదే మీరు స్టార్టింగ్ క్లిప్లో చూసింది. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ వచ్చేసి చాలా చాలా బాగుందండి, చాలా మంచి ప్లేస్. మంచి ఫోటోషూట్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇలా ఫ్యామిలీతో డే అవుట్ లాగా మనం ఏదైనా ఇంట్లో చేసుకొని తినడానికి అలా చేసుకొని ఒక 4-5 hours టైం ఉంది మీకు అని అంటే అలా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. వీకెండ్స్లో కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ ఉంది, బట్ చాలా పెద్ద ఏరియా కాబట్టి మనము ఎక్కడంటే అక్కడ ఏరియా చూసుకొని అక్కడ స్పెండ్ చేయవచ్చు. చాలా బాగుంటుంది. వీక్ డేస్లో అయితే అంత ఎక్కువ క్రౌడ్ ఏమి ఉండదు, కానీ సిటీలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనిపించిందండి. చాలా బాగుంది. కొంచెం వెదర్ కూడా ఎండ ఎక్కువ లేదు కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది. టైం ఎంతసేపు స్పెండ్ చేసినా వెళ్ళాలి అనిపించలేదు అక్కడ నుంచి. అసలు ఈవినింగ్ 5కి క్లోజ్ అవుతుంది, అంటే వాటర్ ఏరియా కాబట్టి ఎలా అయినా క్లోజ్ ఉంటుంది కదా, 5 వరకే ఉంటుంది. సో అక్కడ పొలాలు అవి ఉన్నాయి కాబట్టి అక్కడ వెజిటేబుల్స్ కూడా అక్కడ పెట్టేసి అమ్ముతున్నారు. ఇలా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు, ఫ్రెష్ వెజిటేబుల్స్ కదా, సో అక్కడే పండించినవి. మీకు దగ్గరగా ఉన్న సిటీలో ఉన్న కాడ మీరు ఒక్కసారి విజిట్ చేయండి. కొండపోచమ్మ రిజర్వాయర్ చాలా బాగుంది. ఇది షామీర్పేట్ మేడ్చల్ దగ్గర ఉంది. మాకైతే ORR దగ్గర కాబట్టి ORR నుంచి వెళ్ళాము మేమైతే. చాలా పెద్దదండి, ఇంత పెద్దదైతే నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా పెద్దగా ఉంది, రౌండ్గా కట్టేశారు ఇది బ్రిడ్జ్ అయితే. ఎంత వెళ్ళినా వస్తూనే ఉంది, అది ఎటు వెళ్తుందో కాబట్టి ఇంకా మేము ఎండ్కి అయితే వెళ్ళలేదు. ఒక ఎండ్ నుంచి చాలా వెళ్ళాము, ఒక 10-15 kilometers వెళ్ళినా కూడా ఇంకా ఉంది చాలా పెద్దగా. మీకు చూపిస్తాను అది వీడియోలో. చాలామంది అయితే కిందే పార్క్ చేసి ఉన్నారు వెహికల్స్, అంటే గేట్ క్లోజ్ చేశారు, చాలాసేపు వెళ్ళనివ్వలేదు, అంటే మొత్తం పైన వెహికల్స్ అయిపోయి జామ్ అయిపోతుంది అన్నట్టు.
ఇంకా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అలా ఉంటారు. చాలా అంత దూరం నడవడం అంటే కష్టం ఎవరికైనా. సో తర్వాత అలో చేశారు. మేము వెళ్ళే టైంకి అలో చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా కింద అన్ని వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసి ఎక్కేశారు చాలా వరకు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరైతే చూసేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వీలైతే విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్ అండి. మీరు ఇక్కడ పైన తినడానికి అలా తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు క్రౌడ్ ఉంది, కానీ నార్మల్గా పక్కన కూడా దిగినాక కూడా మనకు మంచి పొలాలు అవన్నీ ఏరియా ఉంది. మనం అక్కడ కూడా మంచిగా చాలామంది అలా వేసుకొని లంచ్ అవి తీసుకొని అక్కడే తింటున్నారు. ఈ కిందకి వెళ్ళడానికి స్పెషల్గా ఒక వే అంటూ ఏం లేదు. అక్కడే కొంచెం ఇట్లా రాళ్ళు ఇవన్నీ కొంచెం ఇలా స్టెప్స్ లాగా వేసి దిగుతున్నారు. సో మేము కూడా అలానే దిగేసి వెళ్ళాము. చాలామందే వెళ్తున్నారు. అలా అయినా కూడా మేము కూడా అలానే వెళ్ళాము. చాలా బాగుందండి. ఎంతసేపు అక్కడ కూర్చున్నా అంటే వాటర్లోకి వెళ్ళకుండా జస్ట్ అలా కూర్చొని మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి అలా కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని. అదంతా చాలా బాగుంది అసలు. ఫోటోషూట్కి వాటికి అయితే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వెళ్ళేటప్పుడు రివ్యూస్ అవి చూసాము, బాగుంది అని అనుకున్నాం, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏముంటుందిలే కొద్దిసేపు వెళ్ళి వచ్చేస్తామేమో, ఒక 1 అవర్ ఉండేసరికి బోర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఈవినింగ్ అయ్యే వరకు కూడా అసలు వెళ్దామని అనిపించలేదు. అంత బాగుంది. కొంచెం వెదర్ కూడా బాగుంది. ఇలా చాలా పెద్ద ఏరియా కాబట్టి ఎవరి గ్రూప్ వాళ్ళు ఇలా సపరేట్గా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దగ్గర అలా ప్లేస్ తీసుకొని ఉన్నారు చాలామంది. సో మేము కూడా అటు సైడ్ వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. కొండపోచమ్మ రిజర్వాయర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ చాలా బాగుంది. వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. చాలా మంది వచ్చారు. చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది. అంతా అటు సైడ్ అంతా చూపి, అటు సైడ్ అంతా ఉంది. సైడ్ అంతా ఉంది. అది ఎటు వెళ్తుందో తెలియదు. చాలా పెద్దగా ఉంది. Please subscribe to my mom channel. ఇక్కడ నేను మాట్లాడినాక ఆర్యన్ నేను చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోమని అనేసి చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి అందరూ వేస్తున్నారండి, పిల్లలు పెద్దవాళ్ళు కూడా అలా ఎంత దూరం వెళ్తుందా అని. సో ఆర్యన్ కూడా నేను వేస్తా అని వేసాడు. చాలా దూరమే వెళ్ళింది అది. సో ఇక్కడ వచ్చేసి లంచ్ టైంకి మేము కిందికి వచ్చేసి యాక్చువల్గా అక్కడ కూడా ఉండొచ్చు, కానీ ఇవాళ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మేము కిందికి వచ్చేసి కార్లోనే మేము అంటే కింద ఏమన్నా కార్పెట్ లాగా ఉంటే మనం మంచిగా కింద వేసుకొని కూర్చోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ పొలాలు అవన్నీ ఉన్నాయి. సో మేము అది మా దగ్గర లేదు, ఏం క్యారీ చేయలేదు. సో మేము కార్లోనే కూర్చొని తినేసాం. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఒక చిన్న కొమ్మ చెట్టులాగా ఉందండి. కొమ్మ ఎండిపోయింది. అదొకటి అన్ని వాటర్లో అదొకటి ఉంటే దానిపైన మొత్తం బర్డ్స్ ఉన్నాయి. చాలా బాగుంది, అందుకని అది జూమ్ చేసి తీశాను. సో ఇక్కడ వచ్చేసి అది
దాని కిందికి వచ్చినాక వేరే ఒక సైడ్ వెళ్తూ ఉంటే హైదరాబాద్ రూటే అది కూడా అంట. సో అటు సైడ్ వెళ్తుంటే అక్కడ పారామోటరింగ్ అండి, అది పారాషూట్ ఉంది అక్కడ సఫారీ చేయడానికి. అసలు రివ్యూస్ కూడా చూసినప్పుడు మాకు ఇది ఉంది అని ఎవరు అందులో కూడా మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఇది ఉంది అని కూడా ఎవరు అనలేదు వెళ్ళిన వాళ్ళు కూడా. సో మేము వెళ్దాము అని బ్యాక్ అయ్యేటప్పుడు మాకు ఇది కనిపించింది, చాలా బాగా అనిపించింది. బట్ యాక్చువల్లీ అప్పుడే లేట్ అయింది మాకు, అండ్ అక్కడ చాలామంది ఉన్నారు ఆల్రెడీ లైన్లో ముందే రిజర్వ్ చేసుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు అయ్యేసరికి టైం అయిపోతుంది. సో మేమైతే ఎక్కలేదు అదైతే. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అలా ప్లాన్ చేసుకొని, కొంచెం అక్కడే ఉంటుంది, ఎవరైనా అడిగినా తెలుస్తుంది. నేను అది వాళ్ళ నెంబర్ అక్కడ ఉంటే పిక్ అయితే తీసుకున్నాను, అది మెన్షన్ చేస్తాను వీడియోలో చూడండి. టైమింగ్స్ ఉన్నాయేమో, అలా తీసుకొని వెళ్ళి తీసుకొస్తున్నారు. అసలు ఇక్కడ ఉందని కూడా ఐడియా లేదు చాలామందికి అనుకుంటా. ఒక సైడ్ వెళ్తే ఉంది, అదైతే నేను మెన్షన్ చేస్తాను నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ అవి. సో మాకు టైం లేకపోవడం వల్ల, అంటే ఎక్కే వాళ్ళమేమో కానీ ఎక్కే వాళ్ళమో లేదో కానీ బాగా అనిపించింది. ఇక్కడ మామూలుగా బీచెస్లో అలా చూస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా ఎవరైనా కావాలనుకుంటే ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అక్కడికి. వాళ్ళు ఒకరు ఉండి ఆపరేట్ చేస్తున్నారు, సో మనకు ఏమంత భయం ఏమి ఉండదు. అండ్ వాళ్ళొక కెమెరా కూడా మనకు ఇస్తున్నారు, మనం అంటే మనం వీడియో తీసుకోవాలనుకుంటాం కదా అట్లా చేసినప్పుడు, సో వాళ్ళే మనకు ఒకటి ఇస్తున్నారు, అది మనం హోల్డ్ చేయాలి. సో ఇదండి మా December 31st అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అయితే మీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.